ఉత్తరాంధ్ర ఇలవేలుపు శ్రీ కనకమాల స్వామివారి దేవస్థానం చైర్మన్‌గా విశాఖ దక్షిణ నియోజకవర్గం 32వ వార్డు జనసేన మాజీ కార్పొరేటర్ కందుల నాగరాజు నియమితులవ్వడం మనకు తెలిసిందే. ఈ నెల 9వ తేదీన అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం జరిగింది. కందుల నాగరాజు ప్రస్తుతం అంతా ఉన్నారు. అయితే ఇప్పుడు దేవస్థానం చైర్మన్‌గా ఆయన ఎలా అనుభూతి చెందారు? దేవస్థానం ఎలా అభివృద్ధి చేస్తారో అనుకుంటున్నారో సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, దేవస్థానం చైర్మన్‌గా నియమితులైన మీ అనుభూతులేంటి? చాలా సంతోషం. ఎందుకంటే అమ్మవారు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మరి ఆ తల్లికి ఎప్పుడు మేము కృతజ్ఞమై ఉంటాం. మరి మరి ఉత్తరాంధ్రాలకే కాదు, మరి రాష్ట్రంలోని తర్వాత మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా భక్తులున్నటువంటి అమ్మవారు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు మనకి బంగారు మహాలక్ష్మి శక్తిపీఠం విశాఖపట్నంలో. ఎందుకంటే అమ్మవారు స్వయంభూగా ఓ బావిలో ఉద్భవించి అమ్మవారు మరి కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం. ఆ అమ్మ దగ్గరికి ఎవరు వెళ్ళి ఏ కోరినా తప్పనిసరిగా ఆ కోరికలు తీరుతాయి. నిన్న మొన్న కూడా ఒక పెద్ద ఆవిడ ఎన్నడూ కొత్త రోడ్డు దండి వచ్చి 3,85,000 రూపాయలు విలువైన నెక్లెస్ అంటే అమ్మ ఆవిడ ఏదో ఒక మనసులో ఒక కోరుకుంటే ఆ తల్లి తీర్చగానే ఆ బంగారు వస్తువు తీసుకొచ్చి నిన్న మా చేతుల మీదుగా అప్పెప్పి ఇవ్వడం జరిగింది. అంటే అంత గొప్ప మహిమాన్వితమైనటువంటి అమ్మవారు ఈ చుట్టుపక్కల ఎవరైనా సరే వచ్చి స్వయంగా అభిషేకం చేసుకొని మరి స్పర్శ దర్శనంతో చేసుకొని వెళ్ళడం ఒక సాంప్రదాయం. మరీ ముఖ్యంగా అక్కడ చుట్టుపక్కల హాస్పిటల్ కేజీహెచ్ కానీ గోస్ హాస్పిటల్లో కూడా ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి గర్భిణీ స్త్రీలు అయితే ముందు అమ్మవారిని నమస్కరించి వెళ్తే సుఖప్రసవం అవ్వడం. మరీ ముఖ్యంగా అటువంటి బిడ్డను తీసుకొచ్చి చూపించి ఖచ్చితంగా గుడి దగ్గర వెళ్తారు. ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి కుర్పా మార్కెట్ ప్రాంతంలో సుమారుగా 275, 300 బంగారం కొట్లు ఉన్నాయి. దీన్ని నమ్ముకొని కొన్ని లక్షల మంది అమ్మవారిని నమ్ముకొని అక్కడ బతుకుతున్నారు. ఎందుకంటే ఇవాళ అక్కడ ఎవరు బంగారం కొనుక్కున్నా సరే ఖచ్చితంగా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి, కొత్త బట్ట కొనుక్కున్నా కొత్త బంగారం కొనుక్కున్నా అక్కడ తీసుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పట్టుకెళ్ళడం ఒక సెంటిమెంటు ఆనవాయితీ. సార్, ఇప్పుడు దేవస్థానం అభివృద్ధి చర్యల్లో భాగంగా ఇప్పుడున్న అధికారులు ప్రభుత్వం కొంచెం స్థల సేకరణ చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే అక్కడ భక్తులకు ముఖ్యంగా వేధిస్తున్న సమస్యలో పార్కింగ్ సమస్య ఒకటి. మీ ట్రస్ట్ బోర్డు హయాంలో ఎలాంటి అభివృద్ధి చేయగలరు? ఈ సమస్యలు ఎలా పరిష్కారం చేద్దాం? గత శనివారం నాడు 9వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసాం. కరెక్ట్గా ఈ రోజుకు వారం అయింది. 2-3 రోజుల్లో కార్యాచరణ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ నా నోటీసులో కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నిటిని కూడా అందరితో కూడా కూర్చోబెట్టి అధికారులు కానివ్వండి, లేదా ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ, లేదంటే అలాగే ముఖ్యంగా మా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టి అక్కడ సమస్యల పట్ల పూర్తిగా మేము తెలుసుకొని దాన్ని ఏ విధంగా పరిష్కరించో ఆలోచిస్తున్నాం. మరి ముఖ్యంగా మీరు అన్నట్టుగా ట్రాఫిక్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే పార్కింగ్ ప్లేస్. ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా నేరో రోడ్డు. ఆ నేరో రోడ్డుని గతంలో పెద్ద రోడ్డు చేస్తా అన్నప్పుడు కూడా అక్కడ వ్యాపారస్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో మరి అలా వదిలేయడం జరిగింది. పార్కింగ్కి అయితే పార్కింగ్ ప్లేస్ ఉన్నప్పుడు కూడా చాలడం లేదు. కానీ కార్లు అనేవి బయట ఆపుకోవాలా, ఇక్కడ వెహికల్స్ రావడానికి బాగుంది. ఇప్పుడు ఏంటంటే రేపు రానున్న రోజుల్లో మేము ఆల్రెడీ నేను ప్రణాళిక తయారు చేస్తున్నాను. టెంపుల్ రెనోవేట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రత్యేకించి మరి శ్రావణ మాసం, మార్గశిర మాసం, మరి దసరా ఉత్సవాల టైంలో ఒక్కొక్కరు 10-12 గంటలు కూడా లైన్లో ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి కాకుండా స్వయంగా వీళ్ళని తొందరగా అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించాలని ప్రయత్నం చేస్తాం. సార్, గత 2 ఏళ్లుగా దేవస్థానం ట్రస్ట్ బోర్డు లేక అధికారులు ఇష్టారాజ్యంగా ఉందని, కొంతమంది సిబ్బందిని వేధింపులు గురి చేస్తారు, వాళ్ళకి అనుకూలంగా లేకపోతే అంబికాబాగు దేవాలయానికి బదిలీ చేస్తారని, కొంతమంది సస్పెన్షన్లో ఉండి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా వాళ్ళు పనులు అవ్వట్లేదని కొంతమంది సిబ్బంది వాపోతున్నారు. ఈ సమస్యను మీరు ఎలా పరిష్కరించారు? ఆ విషయం నా నోటీస్కి వచ్చింది. అదొకటి, ఇంక వేరే విషయం కూడా నోటీస్కి వచ్చింది. తర్వాత ఈ భోజనాల విషయం కూడా నోటీస్కి వచ్చింది. దాన్నే మేము చెప్పాను కదా, వెంటనే ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తున్న ఒక 4-5 రోజుల్లో, ఒక వారం రోజుల్లో ట్రస్ట్ బోర్డు మీటింగ్ పెట్టి దాని మీద ఇమ్మీడియట్గా ఎవరైతే అక్కడ బాధలు పడుతున్నారో వాళ్ళు పిలిపించి మాట్లాడి వీలైనంత వరకు సమస్య పరిష్కరిస్తాం. సార్, గత మార్గశిర మాస ఉత్సవాలకి ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేసిన అమౌంట్ 2.5 కోట్ల పైనే. కానీ అక్కడ భక్తులకి శాస్త్రస్థాయిలో కల్పించిన సౌకర్యాలు చూస్తే అంత అమౌంట్ అధికారులు ఖర్చు పెట్టారని సందేహాలు వ్యక్తం చేశారు. మీ హయాంలో వచ్చే మార్గశిర మాసాలు ఎలాగా విజయవంతంగా చేద్దాం అనుకుంటున్నారు? ఆ పాయింట్ నా దగ్గర కూడా ఉంది. కాకపోతే ఎందుకు ఖర్చు అవుతుంది, ఎలా ఖర్చు అవుతుంది అనేది మనం ప్రాక్టికల్గా చూసి చెప్పాలి. ఎందుకంటే చూడకుండా మనం ఏం మాట్లాడకూడదు. తప్పనిసరిగా ఇటుపైన జరగబోయే ఉత్సవాలు కానీ, అమ్మవారి దర్శనం కానీ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది.
వచ్చిన భక్తులు చాలా సంతృప్తికరంగా అమ్మవారిని దర్శనం చేసుకొని సంతోషంగా, ఎంత సంతోషంగా లోపలికి వెళ్తారో అంతకన్నా ఆనందంగా అమ్మని చూసామన్న ఆనందంతో వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని నేను ఖచ్చితంగా మనసులో సంకల్పించుకున్నాను. నా దృష్టిలో కనకమహాలక్ష్మి అమ్మవారు అంటే సాక్షాత్తు ఆ పార్వతీదేవి, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతోనే నాకు ఈ పదవి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ఫోన్ చేసి నాగరాజు గారు కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్గా మిమ్మల్ని నియమిస్తున్నాను అన్నారు. వారికి నేను సర్వదా రుణపడి ఉంటాను. అలాగనే మరి అటు నాదెండ్ల మనోహర్ గారు కానీ, హరిప్రసాద్ గారు కానీ, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మా వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి మరి ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆలయ అభివృద్ధిలో పూర్తిగా మేము తలమునకలై ఖచ్చితంగా ఆలయాన్ని రేపు రానున్న శ్రావణ మాసంలో, మార్గశిర మాసంలో రూపురేఖలు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ 32 వార్డు కార్పొరేటర్గా ప్రజలకి మంచి విశేష సేవలు అందించారు. అలాగే కేఎన్ఆర్ ట్రస్ట్ పెట్టి ప్రజలకు ఎన్నో రకాలుగా ప్రజలకి ఆపద్బాంధుడుగా నిజమైన సేవలు అందిస్తున్నారు. అలాగే కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం భక్తులకి ట్రస్ట్ తరపున ఏమైనా సేవలు అందిస్తారు? ఖచ్చితంగా గతంలో కూడా నేను చైర్మన్ అయ్యాను కాదు, అంతకుముందు కూడా మేము అక్కడ అన్నదానాలు, ప్రసాద వితరణలు అన్నీ చేసాము, డొనేషన్లు ఇచ్చాం, అన్నీ చేసాం. కానీ ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాను కదా, రేపు రానున్న రోజుల్లో లైన్లో ఉన్న భక్తులకి మరి ఉచిత దర్శనాలకు వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, లేదా స్పెషల్ దర్శనాలకు వెళ్ళిన ఎవరికైనా సరే వాళ్ళకి మరి వచ్చిన వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో కూడా చక్కగా ఉండేటట్టు, దర్శనం బాగా అయ్యేటట్టు, వచ్చిన వాళ్ళు సంతృప్తికరంగా వెళ్ళేటట్టు, గొడవ లేకుండా మరి మీరు చెప్పినట్టుగా 2.5 కోట్లు అయిందా లేదా 2 కోట్లు అయిందా ఖర్చు అనేది పక్కన పెడితే దానికన్నా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా మెరుగైన సేవలు ఇవ్వడానికి ట్రై చేస్తాను. విన్నారు కదా, కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ నిధులను కందుల నాగరాజు సేవ ఆధ్యాత్మిక భావంతోనే ముందుకెళ్తాం, భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు అందిస్తాం, అలాగే అధికారులతో సమన్వయంగా ముందుకు సాగుతామని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో శ్రీనివాస్, VBC టీవీ, విశాఖపట్నం.